హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ వచ్చేసి మెంతి కూర అన్నమాట. ఇది చాలా లేతగా ఉంది. అయితే ఈరోజు పప్పులోకి పెడదాము అని చెప్పనని తీసేస్తున్నాను అన్నమాట. అయితే ఇది మనము ఎలాంటి కెమికల్స్ లేకుండా మనము ఆర్గానిక్ అంటే స్వచ్ఛమైన ఎలాంటి కల్తీ లేనిది అనేది అర్థం అన్నమాట. అంటే నేనైతే ఈరోజు చూడండి, ఏర్లు కూడా ఎంత లోతుగా ఉన్నాయో. చిన్నవైనా కూడా ఇంకా కొంచెం ఇది పెరగవచ్చు, కానీ కొంచెం ఈరోజు ఇంతవరకే ఈ తీసేసి పప్పులో పెట్టుకుందాము అని చెప్పనని అనుకుంటున్నాను అన్నమాట. అయితే కొంచెమైనా పర్లేదు, మనకి మెంతి కూర అనేది మనకి అజీర్తి తగ్గడానికి మెంతులు చాలా పనిచేస్తాయండి. మన బాడీలో వేడిని తగ్గించడానికి, మనకి ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గడానికి చాలా మన మెంతాకులు చాలా ఉపయోగపడతాయి. మెంతులు కానీ మెంతి ఆకులు కానీ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అయితే చూడండి, ఇవి కాడలు ఎంత లోతుగా ఉన్నాయో. అదే మనము బయట కొన్న వాటికైతే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే అది సూపర్ వేసి పండిస్తారు కాబట్టి త్వరగా వస్తుంది. ఈ వేళ్ళు కూడా అంత లోతుగా ఉండవు అన్నమాట. ఇవి చూడండి ఎంతంత పొడవుగా ఉన్నాయో, చిన్నవైనా కూడా. ఇప్పుడు ఇవి కొంచెమైనా కూడా పప్పు టమాటా మెంతి కూర పెట్టేస్తాం అనుకోండి, మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. చూడండి, అయితే ఈరోజు నేను మొత్తము మళ్ళీ ఇది తీసేసిన తర్వాత, ఈ ఆకులు తీసేసిన తర్వాత మరలా దీన్ని నేను మళ్ళీ వేరే ఇక్కడ వేస్తానన్నమాట. అంటే నిన్న కొంచెం వాటర్ పోసాను, అది కొంచెం వాటర్ ఎక్కువైనట్టుంది, అందువల్ల పడిపోయినాయి అన్నమాట. కానీ ఇంకా ఇలా ఉంది కదా అని చెప్పానని తీసేసాను అన్నమాట. ఇంక ఇప్పుడు ఇది కూడా మొత్తం ఇలా కలిపేస్తాను. ఇంకా ఇలా కలిపేసి, అంటే కొంచెము ఎరువుగా కూడా ఉంటుంది అన్నమాట. ఎరువుగా కూడా పనిచేస్తుంది కాబట్టి నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాని సగానికి కట్ చేసి ఇందులో మట్టి వేసి వేసానండి. సో కాబట్టి ఇంత మళ్ళీ తీసేసి మళ్ళీ వేస్తాను. అయితే ఇదిగోండి, ఇది చిన్న గిన్నె ఉంది కదా, ఇందులో కూడా వేసాను. ఇవి కూడా బాగా వచ్చినాయి అన్నమాట. మొత్తం ఒకేసారి వేసాను. ఇంక ఇప్పుడు మళ్ళీ కూడా అన్నీ చూడండి ఎంత బాగున్నాయి, అసలు ఫ్రెష్గా అన్నమాట. అయితే చూడండి, అంత గట్టిగా లాగుతుంటే రావట్లేదు అన్నమాట. వేసింది ఇసుకలో అయినా కూడా చూడండి ఏళ్ళు ఎంత లోతుగా ఉన్నాయో. అంటే మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా మనము వేసుకున్న పంట, మన చేతి పంట, మన ఇంటి పంట కాబట్టి మనకి లాగుతున్నా కూడా రావట్లేదండి. చాలా గట్టిగా ఉన్నాయి అన్నమాట వేర్లు. పూత పదంలో సహజసిద్ధంగా ఏళ్ళని వస్తుంది, వేరులు దాని పదం అన్నమాట. ఇంకా మళ్ళీ కూడా ఇందులో వేసేస్తానన్నమాట. మళ్ళీ మెంతి కూర మళ్ళీ కనీసం ఇది వేసి కూడా దాదాపు 20 రోజుల పైన అయిందండి. అంటే చాలా లేటుగా వస్తుంది మనకి, మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. అంటే మనకి ఎలాంటి సూపర్లు అలాంటివి వేయకుండా పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ దీంట్లో బాగా వచ్చిందండి, వేస్ట్ ఏం పోలేదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా చేసేసి మళ్ళీ ఇందులో మళ్ళీ మెంతులు వేసేస్తానన్నమాట. అయితే ఈ ట్రిప్కి 2 అయిపోయినాయి. ఇంకా 2 రోజులు ఆగిన తర్వాత, లేదంటే ఒక వారం ఆగిన తర్వాత ఇది కూడా పప్పులో పెడతానన్నమాట. ఇదైతే చాలా బాగుంది. ఇది ఇంకా కొంచెం పెద్ద ఆకులు వస్తే బాగుంటుందని ఇలా ఉంచుదాం అనుకుంటున్నాను. అందుకని చాలా బాగుంది కదండి. ఈరోజు వచ్చేసి పప్పు, మెంతి కూర, టమాటా అన్నమాట. ఓకే అండి, బాయ్.